Please like video. Please subscribe. Video preview. ఎమ్మడివే గుమ్మడివే ఆయుష్ నూరేళ్ళు నీ బొమ్మ నేనే. హలో హాయ్ ఫ్రెండ్స్, చూశారు కదా ఫ్రెండ్స్ వీడియో ప్రీవ్యూ అనేది. వీడియో నచ్చితే మాత్రం వీడియోకి లైక్ చేయండి, అలాగే వీడియో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ లో కొత్తగా వచ్చినారు ఫ్రెండ్స్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో బిట్ మార్క్ పీషర్ట్ షేక్ ఎఫెక్ట్ పీషర్ట్ ఇచ్చారు ఫ్రెండ్స్, అక్కడ నుండి మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు. మన ఎల్డర్ వర్షన్ కొత్త వర్షన్ లేకపోతే ఏం చేస్తారంటే అలా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో నేను టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చేస్తాను. అక్కడ టెలిగ్రామ్ ఛానల్ లో పిన్ చేసి పెట్టాను, అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు. అలా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో బిట్ మార్క్ పీషర్ట్ గురించి షేక్ ఎఫెక్ట్ ఇంపోర్ట్ చేసుకుంటారు కదా, ఇంపోర్ట్ కొంతమందిగా బిట్ మార్క్ పీస్ ఓపెన్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది మన బిట్ మార్క్ పీషర్ట్ లో. ఇక్కడ మనకు ఆడియో అండ్ కొన్ని బిట్ మార్క్స్ యాడ్ చేసి కనిపిస్తుంది. ఏం చేస్తారంటే మొత్తం బిట్ మార్క్స్ ఇమేజెస్ యాడ్ చేసుకుందాం. ఎలా యాడ్ చేస్తారంటే చూడండి, ఫస్ట్ వచ్చేసేయండి ప్లస్ ఐకాన్ ఉందా క్లిక్ చేసుకోండి, మీడియా క్లిక్ చేయండి. ఇక్కడ వ్యూ ఆల్ వస్తుందో క్లిక్ చేసుకోండి. ఎక్కడైతే గ్యాలరీ లొకేషన్ లో మీ యొక్క ఫోటోస్ ఉంటాయి కదా, మీ ఫోటో లొకేషన్ ఫస్ట్ మంచిగా ఇమేజ్ మీ యొక్క ఫోటో ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్లస్ ఐకాన్ కనిపిస్తే ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఈ విధంగా ఇమేజ్ వస్తుంది. ఏం చేస్తారంటే ఒకసారి బో అండ్ ట్రాన్స్ఫర్ క్లిక్ చేసుకొని ఇక్కడ థర్డ్ ఐకాన్ ఉంది క్లిక్ చేసుకోండి. కొంచెం మైనస్ చేసుకోండి. ఈ విధంగా ఇమేజ్ అనేది మీది కొంచెం అడ్జస్ట్ మీకు తగ్గట్టు పెట్టుకోండి, చిన్నగా పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఒకసారి బ్యాక్ బటన్ ఉందా క్లిక్ చేసుకోండి. ఇది ఎంత వరకు ఉందో ఆడియో బిట్ మార్క్ అంతవరకు వచ్చేసేయండి. ఇది వచ్చిన తర్వాత ఏం చేస్తారు ఐకాన్ కనిపిస్తుందా ఫ్రెండ్స్, ఈ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఈ విధంగా ఎక్స్పాండ్ అయిపోతుంది. మనకు ఏం చేస్తారంటే మనకు సెకండ్ బిట్ మార్క్స్ వచ్చిందా, సెకండ్ బిట్ మార్క్స్ వచ్చేసేయండి. ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి, మీడియా క్లిక్ చేయండి. ఎక్కడైతే గ్యాలరీ లో మీ యొక్క సెకండ్ ఇమేజ్ ఉంటుంది కదా, సెకండ్ ఇమేజ్ సెట్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే ఏం చేస్తారు డిలీట్ పక్కన ఐకాన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్, ఈ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఫిల్ కంపోజిషన్ ఏరియా ఈ ఐకాన్ క్లిక్ చేసుకోండి. చూడండి ఫిల్ కంపోజిషన్ క్లిక్ చేయాలి, ఈ మీద ఎక్స్పాండ్ అవుతుంది. మళ్ళీ ఏం చేస్తుంది రైట్ ఆర్ ఉంది ఇక్కడ మనకు క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ నుండి టైమర్ పక్కన నుండి ఫోర్త్ ఐకాన్ కట్ ఐకాన్ ఉంది కదా, ఈ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఇమేజ్ కట్ అవుతుంది. మళ్ళీ మీద థర్డ్ బిట్ బాక్స్ వచ్చేయండి, ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి, మీడియా క్లిక్ చేయండి. మీ యొక్క థర్డ్ ఇమేజ్ ఉంది కదా క్లిక్ చేసుకోండి. డిలీట్ పక్కన ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఫిల్ కంపోజిషన్ ఏరియా మళ్ళీ క్లిక్ చేసుకోండి. రైట్ ఆర్ క్లిక్ చేసుకోండి. ఫోర్త్ ఐకాన్ కట్ ఐకాన్ అంతా క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ ఫోర్త్ బిట్ మాస్టర్ వచ్చేసేయండి. ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి, మీడియా క్లిక్ చేయండి. ఎక్కడైనా మీకు ఫోర్త్ ఇమేజ్ ఉంది కదా ఫ్రెండ్స్, సెలెక్ట్ చేసుకోండి. మరి డిలీట్ పక్కన ఐకాన్ క్లిక్ చేయండి, ఫిల్ కంపోజిషన్ క్లిక్ చేసుకోండి. మరి రైట్ ఆర్ క్లిక్ చేసుకోండి, ఈ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఎండ్ వరకు ఇదే విధంగా ఎండ్ ఇమేజ్ యాడ్ చేసుకోండి మీరు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఏం చేశారంటే ఎండ్ వరకు నేను ఇమేజెస్ యాడ్ చేస్తాను. ఈ ఇమేజెస్ కి ఎఫెక్ట్స్ ఇద్దాం ఫ్రెండ్స్. ఎలా ఇస్తారంటే బ్యాక్ వచ్చేసేయండి, షేక్ ఎఫెక్ట్ పీసెట్ ఉంది కదా ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు చూడండి ఫస్ట్ నుండి థర్డ్ ఇమేజ్ ఉంది కదా, థర్డ్ ఇమేజ్ క్లిక్ చేసుకోండి. ఎఫెక్ట్స్ ఐకాన్ ఉందా క్లిక్ చేసుకోండి. తర్వాత డాట్స్ అని వేస్తారు లెఫ్ట్ సైడ్ లో క్లిక్ చేసుకోండి. కాపీ ఎఫెక్ట్స్ ఉందా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుని బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చిన కోసం బిట్ మార్క్ పీస్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న మనకి ఇమేజ్ అనేది ఫస్ట్ ఇమేజ్ కి పేస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఇమేజ్ ఎలా పేస్ట్ చేయాలంటే ఫస్ట్ ఇమేజ్ క్లిక్ చేయండి. ఎఫెక్ట్స్ కనిపిస్తే క్లిక్ చేసుకోండి. ఎఫెక్ట్స్ డాట్స్ ఉందా క్లిక్ చేసుకోండి. పేస్ట్ ఎఫెక్ట్స్ ఉందా క్లిక్ చేసుకోండి. ఈవెన్ ఎఫెక్ట్ పే మనకు ఎంటైర్ మినిమైజ్ అవుతుంది. మళ్ళీ ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి మనకు అలాగే డిస్క్రిప్షన్ బాక్స్ లో టెంప్లెట్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. యాడ్ చేసుకోవాలి. యాడ్ చేస్తారంటే ఇక్కడ ప్లస్ క్లిక్ చేయండి, సారీ మీడియా క్లిక్ చేయండి. ఎక్కడైతే గ్యాలరీ లొకేషన్ లో మీరు డౌన్లోడ్ చేసుకుంటారో టెంప్లెట్ వీడియో, ఆ లొకేషన్కి వెళ్ళి మీరు టెంప్లెట్ వీడియో సెట్ చేసుకోండి. ప్లస్ ఉందా క్లిక్ చేసుకోండి. ఈ విధంగా టెంప్లెట్ వీడియో వస్తుంది కదా, ఏం చేస్తారంటే ఇక్కడ మనకి ఎంటీ స్పేస్ లో హోల్డ్స్ పట్టుకోండి. ఇలా మనకు ఇక్కడ స్క్రోల్ చేసుకోండి, మనకి ఇమేజ్ కింద పెట్టుకోండి టెంప్లెట్ వీడియో. ఈ విధంగా కలిసిపోతుంది మనకి ఇమేజ్ లోపల టెంప్లెట్ వీడియో. ఏం చేస్తారంటే ఒకసారి బ్యాక్ వచ్చేసేయండి. షేక్ ఎఫెక్ట్ పీసెట్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ ఇమేజ్ కనిపిస్తుందా ఫ్రెండ్స్, ఫస్ట్ ఇమేజ్ ఎఫెక్ట్ కాపీ చేసుకోండి. ఎలా కాపీ చేస్తారంటే ఫస్ట్ ఇమేజ్ క్లిక్ చేయండి, ఎఫెక్ట్స్ క్లిక్ చేయండి. ఎఫెక్ట్ డాట్స్ ఉందా క్లిక్ చేసుకోండి. కాపీ ఎఫెక్ట్స్ ఉందా క్లిక్ చేసుకోండి. బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే బిట్ మార్క్ పీస్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఈ ఎఫెక్ట్ చెప్తాను వేసుకోండి. ఇక్కడ మనకు సెకండ్ ఇమేజ్ ఉంది కదా, సెకండ్ ఇమేజ్ దగ్గర చూడండి 0.516 సెకండ్ దగ్గర వస్తుంది మనకు. ఆ ఇమేజ్ క్లిక్ చేయండి, ఎఫెక్ట్స్ క్లిక్ చేయండి, డాట్స్ క్లిక్ చేయండి, పేస్ట్ ఎఫెక్ట్స్ కనిపిస్తున్నా క్లిక్ చేసుకోండి. పేస్ట్ కొత్త ఏం చేస్తాను ఇక్కడ మనకు చూడండి ఒక ఇమేజ్ వదిలి పెట్టండి. ఇక ఫోర్త్ ఇమేజ్ ఉంది కదా, ఫోర్త్ ఇమేజ్ కి ఎఫెక్ట్ పేస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. పేస్ట్ చేసుకుంటే ఇక్కడ మళ్ళీ ఇమేజ్ వదిలి పెట్టండి. సిక్స్త్ ఇమేజ్ ఉంది కదా, ఆ సిక్స్త్ ఇమేజ్ కు పేస్ట్ చేసుకోండి. ఈ విధంగా ఫస్ట్ ఇమేజ్ పేస్ట్ చేశారు కదా, మళ్ళీ ఏం చేస్తారంటే షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు సెకండ్ ఇమేజ్ ఉంది, ఆ సెకండ్ ఇమేజ్ ఎఫెక్ట్ కాపీ చేసుకోండి ఫ్రెండ్స్. సెకండ్ ఇమేజ్ లేయర్ క్లిక్ చేయండి, ఎఫెక్ట్ క్లిక్ చేయండి, డాట్స్ ఇచ్చేయండి, కాపీ ఎఫెక్ట్స్ ఉందా క్లిక్ చేసుకోండి. క్లిక్ బ్యాక్ వచ్చేసేయండి. మళ్ళీ ఒకసారి బిట్ మార్క్ పీస్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మధ్య మధ్యలో మనకు 2 ఇమేజెస్ వదిలి పెట్టాం కదా, ఆ 2 ఇమేజ్ కి వదిలి పేస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇమేజ్ లేయర్ క్లిక్ చేయండి, ఎఫెక్ట్ క్లిక్ చేయండి, డాట్ ఇచ్చేయండి, పేస్ట్ ఎఫెక్ట్ ఇచ్చేయండి. ఈ విధంగా వదిలి పెట్టాము ఇంకో ఇమేజ్ కు ఆ ఎఫెక్ట్ పేస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. పేస్ట్ చేసుకుంటే ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసి ఒకసారి లాస్ట్ వరకు షేక్ ఎఫెక్ట్ పీసెట్ ఉంది కదా ఓపెన్ చేసుకోండి.
ఇక్కడ చూడండి మనకు 2 CC లేయర్ కనిపిస్తాయి. మనకు ఎలా కాపీ చేస్తారంటే హై పక్కన హోల్డ్ సేపు పట్టుకోండి. ఒక ఫస్ట్ సెలెక్ట్ అయింది కదా, మన సెకండ్ లేయర్ సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఐకాన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్, క్లిక్ చేసుకోండి. కాపీ టు లేయర్స్ ఉంది కదా, క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే బ్యాక్ వచ్చేసేయండి. బిట్ మ్యాప్ పీస్ ఓపెన్ చేసుకోండి. చూడండి ఫస్ట్కి వచ్చేసేయండి. ఫస్ట్కి వచ్చిన తర్వాత ఐకాన్ మళ్ళీ ఐకాన్ క్లిక్ చేసుకొని పేస్ట్ టు లేయర్స్ ఉంది క్లిక్ చేసుకోండి. ఈ విధంగా మనకు ఎఫెక్ట్ యాడ్ అవుతుంది. యాడ్ అయినాక ఏం చేస్తారు, స్విచ్ మనకు రాకపోతే ఏం చేస్తారు, 2 లేయర్ సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఏం చేస్తారంటే ఎండ్ వరకు ఈ ఐకాన్ ఉంది కదా, క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఎక్స్పాండ్ అవుతుంది మనకు CC లేయర్. మళ్ళీ ఏం చేసి ఇక్కడ ఉంటే మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. మనకు మీరు వీడియో ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే సెట్టింగ్ పైన ఐకాన్ ఉందా క్లిక్ చేసుకోండి. వీడియో సెలెక్ట్ చేసుకోండి. మీ హైట్ ఇవ్వాలి ఉంటే 1GB పెట్టుకోండి, లోడ్ ఇవ్వాలి ఉంటే 720 పెట్టుకోండి. కింద ఎక్స్పోర్ట్ కనిపిస్తుందా క్లిక్ చేసుకోండి. స్క్రీన్ టైం మాత్రం ఆఫ్ కానివ్వండి, వీడియో ఎక్స్పోర్ట్ అవుతుంది మీది.